31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్య కాలంలో పార్కులు కానీ థియేటర్స్లో కానీ లైక్ ఓపెన్ ప్లేసెస్లో కానీ ఎక్కడైనా చూడండి, లవ్వర్స్ అనేవాళ్ళు మరీ విచ్చలవిడిగా తిరగడము, ఎలా చెప్పాలంటే రెచ్చిపోతున్నారు. మమ్మల్ని ఎవరు చూడట్లేదులే, మా ఇష్టం. ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఉన్నా కూడా, సీనియర్ సిటిజన్స్ ఉన్నా కూడా, అయ్యో పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మనం ఇలా కూర్చోకూడదు, ఇలా చేతులు వేసుకోకూడదు అని అది కూడా జ్ఞానం కూడా ఉండట్లేదు. వీళ్ళు ఎవరు మమ్మల్ని అడగడానికి అన్న ఆలోచనతో కూడా ఉంటున్నారు. సో ఒక్కసారి మేడం, అంటే పబ్లిక్లో జరిగే లవర్స్ అనేవాళ్ళు ఎట్లా ఉంటున్నారు? మరి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఆల్రెడీ థియేటర్లో ఒక లవర్స్ ఇద్దరు కలిసి రొమాన్స్ చేయడం అనేది ఒక వీడియో తీయడం ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నా, మనం మాట్లాడుకున్నాం కూడా. ఒకసారి మరి అవేర్నెస్గా ఏం చెప్తారు దీని గురించి? ఎలా లవర్స్ అని అనకండి, లవ్ ఏమీ లేదు వాళ్ళ మధ్యలో. ప్రేమ కాదంటారా? ఉందంటారా? అదేంటి మేడం మరి ప్రేమికులు? లేదు. ఇప్పుడు ప్రతి ఇద్దరిని లవర్స్ అని చెప్పలేం. ఇప్పుడు కామన్ గా తిరుగుతున్నారు కదా, అదే అంట నేనైతే. డేటింగ్ ఇంకేం పేరు పెట్టద్దు, అంతే. వెళ్ళాము, ఎప్పటి నుంచో కలిసి తిరుగుతున్నాం ఫ్రెండ్స్ లాగానే. ఇప్పుడు ఒక అమ్మాయి 4 అబ్బాయిలతోటి, 2 అమ్మాయిలు 4 అబ్బాయిలతో తిరుగుతూనే ఉన్నారు. అంటే వీళ్ళందరి మధ్యలోనూ లవ్ ఉందా, లేకపోతే వీళ్ళందరి మధ్యలోనూ డేటింగ్ ఉందా? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి లవ్ అంటారు కదా. ఒక మూవీకి వెళ్ళినప్పుడు మా ఫ్రంట్ రోలోనే కూర్చున్నారు 2 అమ్మాయిలు, 5 అబ్బాయిలు వచ్చారు. ఆల్టర్నేటివ్ ఇట్లా కూర్చున్నారు. తర్వాత మళ్ళీ సీట్లు మారి మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అమ్మాయి లేచేలా మూల కూర్చుంది అబ్బాయి దగ్గర. ఇంకా ఆఫ్టర్ ఏంటనేది మీకు తెలుసు. అంటే అంత ఘోరం కాకపోయినా అలాంటివి జరుగుతున్నాయి. మరి అది లవ్ అని ఎలా చెప్తాను నేను? చెప్పను. ఒకవేళ లవర్స్ అయితే ముందు అక్కడ ఎందుకు కూర్చుంది, తర్వాత ఇక్కడ ఎందుకు కూర్చుంది? లవర్స్ అయితే ఇలా దరిద్రంగా చేయకూడదు, చెయ్యరు. ఏదైనా వేరే రూమో ఏదో చూసుకుంటారు. ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళటమో, అబ్బాయి రూమ్కి వెళ్ళటమో, ఎంతో కొంత పవిత్రత అనేది ఉంటుంది వాళ్ళ మధ్యన. ఇలా పబ్లిక్లో చేసేది న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ అనమాట. వాళ్ళు లవర్స్ అయ్యి ఉండాలన్న గ్యారంటీ ఏమీ లేదు. ఒకవేళ నిజంగా లవర్సే అయితే కూడా అంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తించకూడదని నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు ఎక్కడన్నా ఏడవండి, ఎక్కడన్నా చావండి, మీకు అంత లవ్ ఉంటే పబ్లిక్లో చేసేది మీరు లవ్ కాదు, అది న్యూసెన్స్. ఇదేంటంటే వాళ్ళు ఆ మూవీ ఏదో ఒక ప్రైవసీ దొరికింది, ఒక టచ్ చేద్దాము, ఒక హగ్ చేద్దాము, ఒక కిస్ పెడదాము అనేది ఆలోచిస్తారు వాళ్ళ మైండ్. ఎందుకంటే చీకటి, ఎవరు కనబడట్లేదు, చేయి పట్టుకున్నా, కాలు పట్టుకున్నా, బొగ్గ పట్టుకున్నా ఎవరికి కనబడదు. ఆ ప్రైవసీ అనమాట. ఆ ప్రైవసీ తోటి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. వెనక రోలో కూర్చున్న వాళ్ళకి ఆ దరిద్రం అంతా కనిపిస్తుంది అనమాట. అలా నేను చూడటం జరిగింది. అయితే వీళ్ళకి చదువుకున్న వాళ్ళు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు, అది లేకపోబట్టే కదా పబ్లిక్లో అలా చేస్తారు. ఈ పబ్లిక్లో న్యూసెన్స్ చేస్తే ఎవరికైనా సరే కంప్లైంట్ చేసే రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. ఇప్పుడు పిల్లలతో వెళ్తామండి, చిన్నపిల్లలు, వాళ్ళు అది చూసి ఏమనుకుంటారు, అదేంటి అని అనుకోరు. ఒకవేళ ఇంటి దగ్గర ఆ పిల్లవాడి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు, ఆ పిల్లవాడు అలాంటివి ఎప్పుడు చూడలేదు. సడన్గా అక్కడ చూస్తే ఏమనుకుంటాడు, అదేంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా అలా ఎందుకున్నారని ప్రశ్నించటానికి కూడా వెనకాడాడు ఆ పిల్లాడు. అడుగుతాడు, ఏంటి వాళ్ళు అలాగా అని అడుగుతాడు అనమాట. అది న్యూసెన్సే కదా, పిల్లల్ని చెడగొట్టడమే కదా. లేదు, ఒక టీనేజర్స్ వెళ్తారు, వాళ్ళు చూస్తారు కదా, మరి పెద్దవాళ్ళని చూస్తాం కదా. అంటే మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఎవరైనా చూస్తారు అనేది లేదు అని. అంటే ఇది పబ్లిక్ ప్లేస్, మమ్మల్ని ఎవడు అంటాడు? పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఈ పబ్లిక్ ప్లేస్లో వాళ్ళు వచ్చారు, మేము వచ్చాం, వాళ్ళు సమానం, మేము సమానం, వాళ్ళు ఎవరు మమ్మల్ని అనటానికి? ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళి ఒకవేళ పొరపాటున అడగరు, ఒకవేళ అడిగారే అనుకోండి, రివర్స్ అవుతారు మళ్ళీ. మీకేం సంబంధం, మీకెందుకు అంటారు, మీరెవరు? కానీ చాచిపెట్టి గోవ మీద 2 ఇచ్చే రైట్ మనకు అక్కడ ఉంటుంది, తెలుసా? ఎందుకంటే ఒక పెద్దవాళ్ళగా కానీ, ఒక న్యూసెన్స్ భరిస్తున్న వాళ్ళగా కానీ, అసలు పబ్లిక్లో ఇలాంటి పని చట్టరీత్యా చేయకూడదు. కాబట్టి ఇది అన్నిటి రీత్యా మనం వాడిని గోపగల కొట్టచ్చు 2. ఏంట్రా వాగుతున్నావు అని, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఇంకొకటి ఏంటంటే థియేటర్ వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది, బయటకు వెళ్ళగొట్టే హక్కు ఉంటుంది, కంప్లైంట్ చేసే రైట్ థియేటర్లో అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి అరెస్ట్ చేసి కేసు పెడితే కనుక వాళ్ళకి వాటికి కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, వాటికి కూడా శిక్షలు పడతాయి. అంటే వీళ్ళు పబ్లిక్లో ఎటువంటిదైనా సరే న్యూసెన్స్, నాయిస్ న్యూసెన్స్ ఒకటి ఉంటుంది. నాయిస్తో ఒక పొల్యూషన్ ఉంటుంది, ఒక న్యూసెన్స్ ఉంటుంది. అది మనకి ఎయిర్ పొల్యూషన్ లాగా ఇది కూడా ఒక న్యూసెన్సే. ఈ న్యూసెన్స్ని ఎందుకు భరించాలి మనం? మీకు ఇద్దరు మూవీ చూడాలని లేనప్పుడు మీరు పొండి, ఎక్కడికన్నా పోయి అక్కడ తగలడండి. మీరు ఏమవుతారో మాకు అనవసరం, మీ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన విషయం. పబ్లిక్కి ఎంతవరకు అవసరం? మేము డిస్టర్బ్ అవుతున్నాం కాబట్టి, మాకు న్యూసెన్స్ ఉంది కాబట్టి మేము అడ్డుకుంటాం. అది మనం అంతవరకే చేయగలుగుతాము.
అది చదువుకున్న పిల్లలకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా తగలడుతున్నారు. మరి ఇక్కడ కూడా మనం తల్లిదండ్రులను అనగలమా? ఇలా వెళ్ళండి, ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు ఇంకో అబ్బాయితోనో ఇంకో అమ్మాయితోటో మీరు థియేటర్కి వెళ్ళి పని చేయండి అని నేర్పిస్తారా? లేకపోతే మీరు ఇలాంటి పనులు ఏం చేసినా సరే మేము ఏమి అనమలే అని పెంచుతారా? అలా ఎవరు చేయరు. వీళ్ళ బుద్ధే గడ్డి తిని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవరు అడ్డుకోవాలి? అక్కడ ఎవరుంటే వాళ్ళే అడ్డుకోవాలి. అది రైట్ కూడా మనది. అడ్డుకుని దాన్ని ఆ పని చేయకుండా మనం ఆపాలి. చూసి చూడనట్టు ఊరుకోవడమా, ఇంకా ఏం చేస్తారో చూద్దామా అని అంటే మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి దరిద్రాలను ఎప్పుడు కూడా మనం కట్ చేయాలన్నమాట. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, ఇందాక నేను అన్నట్టుగానే ఎవరు చూడట్లేదు, ఇన్ కేసు ఎవరో చూశారు, వాళ్ళు దాన్ని మొబైల్లో రికార్డ్ చేసి తర్వాత బ్లాక్ మెయిల్ చేసి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా కొన్ని, మనం చూస్తూనే ఉన్నాం. అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా భయం లేదు. మీరు అన్నారు అది ప్రేమ కాదన్నారు. అంటే ప్రేమ కాదు, అంటే వెధవేషాలు వేయడానికే ఇలాంటి సెలెక్ట్ చేసుకోవడము, థియేటర్లో కార్నర్ సీట్లో కూర్చోవడము చాలా గతంలో చాలా చూసాం మనము. అంటే ఇదే కాకుండా పార్కుల్లో కూడా మేడం విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది. అంటే అసలు ఇక హగ్ చేసుకోవడము, కిస్సులు పెట్టుకోవడము మనం చూస్తాం కదా. ఇప్పుడు లవర్స్ డే అనేసి చేస్తా ఉంటాం. అలా ఆ రోజుల్లో మరీ తెచ్చిపోతా ఉంటారు. అంటే భయం లేదు, ఇంట్లో వాళ్ళ భయం లేదు, సొసైటీ భయం లేదు. మీరు అన్నారు చాచిపెట్టి కొట్టాలని చెప్పేసి, ఎవరు కొడుతున్నారు మేడం? పబ్లిక్ కూడా అలానే ఉంది కదా. మనకెందుకులే అని చూస్తే చూడట్టే ఉంటున్నారు కదా. అవును, మనకెందుకులే అనుకుంటే వాళ్ళు సిటిజనే కారు వాళ్ళు. మరి ఎవరి మట్టుకు వాళ్ళు, నేను ఇదే చెప్తున్నా కెమెరా ముఖంగా, ఎవరి మట్టుకు వాళ్ళు ఒక అన్యాయాన్ని కానీ, ఒక అరాచకాన్ని కానీ, ఒక తప్పుని కానీ దేన్నైనా సరే చూసి అమ్మో మనకెందుకులే అని వెళ్ళిపోతాం. ఎందుకంటే రోజులు కూడా అలాగే ఉన్నాయి. మనకి ఏమి మూడుతుందో, మనకి రేపు సమస్య వస్తుందో, మన నెత్తి మీద ఎవడు మనకి కత్తి పెడతాడో అని భయం మనకే ఉంటుంది. కానీ ఈ ప్రతి చిన్నదానికి భయపడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఇలాంటి చిన్న చిన్న విషయాలనైనా మనం ఎదుర్కోగలగాలి. అది మన బాధ్యత, సొసైటీ పట్ల మన బాధ్యత ఒక సిటిజన్గా. నాకెందుకులే అనుకుని వెళ్తే రేపొద్దున మనకే జరగచ్చు. ఒకవేళ చీకట్లో నువ్వు చూసి వదిలేసిన పిల్ల మీ పిల్ల అయి ఉండొచ్చుగా, లేకపోతే మీ అబ్బాయి అయి ఉండొచ్చుగా. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం బయట మనం. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటివి ఎవరిని చూస్తే ఉంటారు కదా, వెకిలి వేధవాళ్ళు ఉంటారు, వాళ్ళు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి కూడా వెనకాడట్లేదు. బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తారంటే, ఇది వాడితో వెళ్ళింది కాబట్టి నాతో కూడా ఒకసారి వస్తే బాగుంటుంది. ఒక అమ్మాయిని తీసుకెళ్ళి 4 షికార్లకు వెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆ షికార్లకు వెళ్ళే దాని వెనకాల ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు. కాబట్టి ఇలాంటి బ్లాక్మెయిల్కి గురి కాకుండా కూడా ఉండాలి. వీళ్ళు తీసుకెళ్ళి ఇన్స్టాల్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, ఈ అమ్మాయి భయపడిపోయి కమిట్ అయిపోవడము, లొంగిపోవడం, వీళ్ళకి జీవితం సర్వనాశనం అయిపోవడం మనం ఈ మధ్య కొన్ని చూసాం ఇలాంటివి. మరి అమ్మాయిల్ని భయపెట్టి బ్లాక్మెయిల్ చేస్తే చూడండి, బ్లాక్మెయిల్ చేసినప్పుడు గజగజ వణికిపోతుంది అమ్మాయి, భయపడిపోతుంది. మరి ఆ అబ్బాయితో తిరగడానికి ఎందుకు భయపడదు? నువ్వు అక్కడ భయపడనప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు భయపడుతున్నావు? మరి ఇక్కడ నువ్వు భయపడుతున్నప్పుడు అక్కడ కూడా భయపడాలి. నువ్వు అక్కడ భయపడినప్పుడు నీ కథ ఇంత దూరం రాదు. ఎవడో చూసి రికార్డ్ చేసి ఇన్స్టాలోనో లేకపోతే సోషల్ మీడియాలో ఇంకో దాంట్లోనో పెట్టేంత ధైర్యం చేయడం, అంత దూరం రాదు నువ్వు గనక అక్కడ భయపడినట్టయితే. నువ్వు భయపడకుండా విచ్చలుడిగా సమానత్వాలు అని చెప్పి పోతున్నారు. సమానత్వం అని చెప్పి పోయినప్పుడు ఈ సదరు పెద్ద మనిషి నిన్ను తీసుకెళ్ళి అందులో పెట్టినప్పుడు మీడియాలో నువ్వు అక్కడ ఎందుకు భయపడుతున్నావు? భయపడకు, నేను కాదనుకో, లేకపోతే నాకేం పర్వాలేదనుకో, లేకపోతే నువ్వు ఏమైనా చేయగలిగితే ఆ మీడియాలో పెట్టిన వాడిని ఏమైనా చెయ్యి. ఇవన్నీ నువ్వు నీ వల్ల కానప్పుడు మరి నువ్వు అక్కడ ఎందుకు అట్లా విచ్చలవిడిగా తిరుగుతున్నావు? నువ్వు ఇక్కడ భయపడుతున్నప్పుడు. ఇది అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం. అబ్బాయిలు అనేవాళ్ళు అందరూ చెప్పను, నేను వెకిలి వేసాలని చెప్పాను నేను. అలాంటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ అబ్బాయి నిజంగా మీరు అన్నట్టు లవర్స్ అన్నారు, ఆ అబ్బాయి నిజంగా లవర్ అయితే కాపాడటానికి చూస్తాడు. కానీ 99% ఏం చేస్తాడో తెలుసా? భయపడతాడు. భయపడి తను తప్పుకోవడానికి చూస్తాడు. లేదా నువ్వు అబ్బాయిని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి ఒకసారి వెళ్ళు అంటాడు. మరి వాడు లవర్ ఎలా అవుతాడు? అఫ్కోర్స్ లవ్ ఉన్నా కూడా భయం అనేది జయిస్తుంది. ఆ ప్రేమని భయం జయిస్తుంది. నీకు ప్రేమ భయమా అంటే భయమే అంటాడు వాడు. అలాంటప్పుడు గ్యారంటీ లేని లవ్తో నువ్వు ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు? కాబట్టి అమ్మాయిలు ఆలోచించుకోవాలి. ఏది జరిగినా నష్టం మనకు జరుగుతుంది కాబట్టి ఈ సమానత్వాలు ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అని పరువు పోతుంది, అమ్మో ఇంకోటి అవుతుంది, అవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఇది ఆలోచించండి. కనీసం మీరు బ్లాక్మెయిల్లో ఇరుక్కోవడము, తల్లిదండ్రులకి చెప్పకుండా మీరు భయంతో ఏదో చేయటాలు, ఆనక ఏ దారి దొరక్క సూసైడ్లు చేసుకోవటాలు ఇవి జరుగుతున్నాయా లేదా? మరి తెలిసి అమ్మాయిలు ఇటువంటి దారిలోకి ఎందుకు వెళ్తున్నారు? మీకు నిజంగా ప్రేమికుడే అయితే, మీకు ప్రైవసీ కావాలి అనుకుంటే మీరిద్దరు ఎక్కడైనా వేరే ఒక రూమ్లో తగలడండి, తిరగండి.
అది మీ ఇద్దరికి సంబంధించింది. పబ్లిక్లో చేస్తున్నారంటే మీరు ఎట్లా లవర్స్ అవుతారు? అలా ఒకళ్ళే కాదు, ఎంతోమంది థియేటర్లో చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక మూవీ వచ్చిందంటే యూతే ఎక్కువ కనిపిస్తున్నారు, గుంపులు గుంపులుగా వచ్చేస్తుంటారు. మరి వచ్చినప్పుడు మీరు నిజంగా సినిమా కోసం వస్తారా? కానే కాదు. నిజంగా ఆ లోవర్ క్లాస్ సీట్స్లో ఉండేవాళ్ళు నిజమైన ఫ్యాన్స్ వాళ్ళు వస్తారు సినిమా కోసం. ఈ వీళ్ళు వచ్చేది సినిమా కోసం కాదు, ఈ పనులకు వస్తారనమాట. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి మన లైఫ్ ఏంటి, మన తర్వాత ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏది జరిగినా అమ్మాయిలకే నష్టం. ఎన్ని తరాలైనా ఇదైనా కూడా, ఎన్ని రోజులు మారినా కూడా ఆ నష్టం అనేది అమ్మాయిలకే జరుగుతుంది. కాబట్టి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.